అందరికి నమస్కారం అండి. బాగున్నారు కదా? ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. ఎవరో ఒక అతను ఒక అమ్మాయి ఫోటోలు పెట్టి 54 లక్షలు తీసుకుంది ఈ అమ్మాయి కేర్ వర్కర్ వీసాకి, యూకేలో ఉంటుంది, ఎవరన్నా ఈ అమ్మాయి గనక కనపడితే నాకు చెప్పండి అని కింద ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అది చూసిన తర్వాత సరే ఒక అవేర్నెస్ కోసం ఒక వీడియో చేయాలనిపించింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. దయచేసి ఈ వీడియో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, అట్లీస్ట్ ఎవరన్నా ఇలాగ డబ్బులు పోగొట్టుకుందాము అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చారిటీకో ఎవరికో ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉపయోగపడతాయి. ఇట్లా పోగొట్టుకోవటం ఎందుకు? ఓకే, దాని గురించి ఈ టాపిక్లో మనం మాట్లాడదాం. ఇంకెవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. 54 lakhs ఒక 2 bedroom ఫ్లాట్ వస్తుంది దగ్గర ఎక్కడో అక్కడ 2 bedroom ఫ్లాట్ 54 lakhs కి కొనుక్కొని, సరే సిటీ లోపల కాకపోయినా కొంచెం ఊరు చివరి అవుట్స్కట్స్ లో ఎక్కడో అనుకోండి, హైదరాబాద్లోనో సమ్వేర్ ఎల్స్, లేకపోతే ఏదో ఒక ఏరియాలో లిటరలీ డెఫినెట్గా వస్తుంది. ఓకే, మొత్తం విత్ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్. అద్దె మిగులుతుంది. జస్ట్ కరెంట్ బిల్లును మన తింటానుకుంటా కానీ ఖర్చుల మందం ఆ అపార్ట్మెంట్లలో కొంచెం బయటకు వస్తే రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు మీద ఒక చిన్న చాయ్ డబ్బా పెట్టుకుంటే ఫుల్ బిజినెస్. ఛాయలు మస్తు మంది వచ్చిపోతుంటారు, తాగుతుంటారు. ఓకే, సాయంత్రానికి ఎంత లేదన్నా ఒక 500-1000 రూపాయలు వస్తాయి. అంటే నెలకు ఒక 30,000 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు నీకు ఫ్లాట్ ఉంది, రెంట్ లేదు, అరౌండ్ 25,000 to 30,000 వచ్చింది. ఓకే, ప్రశాంతంగా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. అలాంటిది పోయి అబ్రాడ్ రావడం కోసం ఆశపడి 54 lakhs ఇచ్చాడంట ఒక కుర్రోడు ఎవరో ఒక అమ్మాయికి. ఆ అమ్మాయి 4 ఫోటోలు పెట్టి, అమ్మాయి నీ నెంబర్ ఇప్పుడు బ్లాక్ చేసిందంట, రిప్లై ఇవ్వట్లేదంట, ఏదో కేర్ వర్కర్ వీసా ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకుందట. అసలు ఆ అమ్మాయి ఇప్పిస్తా అంది సరే, 54 lakhs మ్యాన్, ఇట్స్ నాట్ ఎ జోక్. 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు కాదు, 54 లక్షల రూపాయలు ఎట్లా తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి ఎట్లా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు? ఎట్లా థర్డ్ పార్టీని నమ్మి? అంటే అవేర్నెస్ అనేది మన దగ్గర ఇంకా క్రియేట్ అవ్వట్లా. రీసెంట్గా నేను చాలా వీడియోలు చూశాను, చాలా మంది న్యూస్లో కూడా చదివాను. యూరోప్ రావడం కోసం లేదా యుఎస్ వెళ్ళడం కోసం 50 లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నారండి. ఒక్కటి చెప్పాలంటే సింపుల్గా, మోసం చేసేవాడు మోసపోయేవాడు ఇద్దరు ఉంటారు. ఓకే, మోసం చేసేవాడికి నీతి, నిజాయితీ, దయ, దాక్షణ్యం, ప్రేమ, ఆప్యాయత ఏమీ ఉండవు. దట్ ఈస్ హిజ్ బిజినెస్. వాడి పెట్టుబడి అదే, వాడి లాభము అదే, వాడి ఆలోచన అదే, వాడి మైండ్ సెట్ అదే. వాడికి ఇప్పుడు మనకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ 1 లక్ష రూపాయలు తీర్చలేని అమ్మో అయ్యో చచ్చిపోయారు పాపం మందులు కొనలేక అనుకున్నా కానీ వాడికి ఏం ఫరక్ పడదు. అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. జాగ్రత్త పడాల్సింది ఎవరు? మనమే 100%. నేను ఒక స్కామ్ చూశాను హైదరాబాద్లో. ఆడెవడు ఎంత మన 500 కోట్లకి టోపీ పెట్టేసి జంప్ అంట. అందరి దగ్గర 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తీసుకొని, మీరు ఇప్పుడు 10 లక్షలు ఇస్తే 1 year తర్వాత 15 లక్షలు ఇస్తాను అన్నాడంట. వీళ్ళు తీసుకెళ్ళి పెట్టేశారంట. కొంతమందికి ఏమో ల్యాండ్స్ ఇస్తా అన్నాడంట, కొంతమందికి ఏమో ఏది డబ్బులు రిటర్న్ ఇస్తా అన్నాడంట. దాంట్లో కూడా 3 రకాల స్కీములు అంట. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంట, ల్యాండ్ స్కీమ్ అంట, ఏదో ఫ్లాట్ స్కీమ్ అంట. అసలు నాన్ సెన్స్. అసలు ఎట్లా నమ్ముతారండి జనాలు? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్ముతారు? హౌ కెన్ యూ బిలీవ్ హిమ్? ఎవడో వచ్చి 10 lakhs ఇవ్వడానికి 15 lakhs సంవత్సరం అయిపోయిన తర్వాత ఇస్తానంటే ఎంత ఫ్రీ మనీ? మీకు 5 lakhs ఫ్రీ మనీయే కదా. పోనీ వడ్డీకి ఇచ్చుకున్న ₹1 ఎవరికన్నా బ్యాంకులో పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 6% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 10 lakhs వీళ్ళంతా ఇచ్చిన వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు కాదండి, అప్పులు చేసి తీసుకొచ్చి ఇచ్చారు. నిన్న ఆ వీడియో చూశాను నేను ఒక యూట్యూబ్ ఛానల్లో. వాళ్ళ బాధలు వింటుంటే చాలా బాధేసింది. కొంతమంది వచ్చేసి రిటైర్ అయిన డబ్బులు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇచ్చిన సెటిల్మెంట్ చేసిన 30 lakhs 40 lakhs అవి కూడా తీసుకుపోయి వీడి దగ్గర పెట్టారంట. వీడు మొత్తం డబ్బులు వేసుకుని జంపు. అట్లా ఎట్లా నమ్ముతారు అసలు గుడ్డిగా? సో ఇంకా మనం టాపిక్లో బ్యాక్ వస్తే, ఈ పర్సన్ 54 lakhs కేర్ వర్కర్ వీసా యూకే రావడం కోసం ఆ అమ్మాయికి ఇచ్చాడంట.
ఆ అమ్మాయి లండన్ బ్రిడ్జ్ దగ్గర దిగిన ఫోటోలు, అక్కడ దిగిన ఫోటోలు, ఇక్కడ దిగిన ఫోటోలు, ఒక 4-5 యంగ్ పిల్లలానే ఉంది చూడడానికి. ఓకే, అసలు ఆ అమ్మాయి ఎలా నమ్మాడో, ఎక్కడ పరిచయం అయ్యారో. ఒక పెద్ద బ్యాడ్ దరిద్రం ఏంటంటే ఈ మధ్యన ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు వచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్నగా హాయ్ దగ్గర మొదలైతే ఆ కథ అలా ప్రేమాభిషేకం లాగా సాగి 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 చివరికి వీళ్ళు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుని అది ఎక్కడో కట్ అయిపోతుంది. వీడు డబ్బులు పోగొట్టుకుంటాడు, వాళ్ళు 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటారు. ఎవరు లాభపడ్డ ఇక్కడ చెప్తున్నా, కరెక్ట్ వినండి మీరు. యూరప్లో కానీ, యుఎస్లో కానీ, మీరు ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ అసలు ప్రస్తుతానికి జాబులు లేవు. ఎందుకు అంటే అమెరికాలో ట్రంప్ వచ్చాడు కాబట్టి ప్రాబ్లం వచ్చింది, జాబులు లేవు అంటున్నారు. అసలు ట్రంప్కి సంబంధం లేదురా నాయన, వాడి జాబ్ ఉంటే నువ్వు ఇయ్యొద్దని ట్రంప్ చెప్పట్లా. ట్రంప్ వీసాల విషయంలో సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఇల్లీగల్ వాళ్ళని ఉండనివ్వట్లేదు, లేకపోతే కంపెనీస్ లోకల్ వాళ్ళని సపోర్ట్ చేయమన్నాడు. అది 100% ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ డ్యూటీ కదా, వాళ్ళని కంట్రీని ప్రొటెక్ట్ చేయటం. జాబులు లేకపోవడానికి కారణం ఏంటి అంటే జనాలు ఎక్కువైపోయారు. యూరోప్ చూసుకుంటే మొత్తం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు షఫల్ అయిపోయి ఫుల్గా ఈస్టర్న్ యూరోపియన్స్ యూకే వచ్చేసారు. యూకేలో ఉండే వాళ్ళంతా ఖాళీ చేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. యూరోప్ మొత్తం ఎప్పుడైతే యూకే వచ్చి ఈస్టర్న్ యూరోపియన్లో కలిసిందో 2006లో పట్ట 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 బస్సులు, రైళ్లు ఎక్కి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోయారు జనాలు. ఉద్యోగాలు లేవు, ఎవరికి లేవు జాబులు. జనాలు ఫుల్గా ఉన్నారు కానీ జాబులు లేవు. యూరోప్ చూసుకుంటే యూరోప్ ఏమైంది, అక్కడ జనాలు ఎక్కువైపోయారు. అదేంది భయ్యా, మరి యూరోప్ వాళ్ళంతా యూకే వచ్చినప్పుడు యూరోప్లో జనాలు ఎట్లా ఎక్కువైతారు అంటే, మన అమెరికా పెద్దనాలు ఉంటారు కదా, గమ్మున ఉండరు కదా, పోతారు అక్కడ బాంబు, అక్కడ బాంబు, అక్కడ బాంబు వేస్తూ ఉండి యుద్ధాలు చేస్తూ ఉంటారు. సిరియా యుద్ధం చేశారా, అప్పుడు ఇరాక్ యుద్ధం చేశారా, ఇలా రకరకాలు ఏదో ఒకటి చేస్తుంటారు. వాళ్ళు ఏదో తయారు చేసిన పాడుబడ్డ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఎక్కడొక్కడ ఏదో ఒకటి ఏలు పెడతా ఉంటారు. అవి అమ్ముకొని వీళ్ళు కొత్త తయారు చేసుకుంటారు, వీళ్ళు పిచ్చోళ్ళ కొనుక్కొని యుద్ధాలు చేసుకుంటుంటారు అనమాట. తెలివి. ఓకే, వీళ్ళు ఇక్కడ ఏలు పెడతా ఉంటే వీళ్ళంతా ఏంటంటే ఈ యూరప్ అనేది ఒక బోర్డర్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అలా బోర్డర్ నుంచి నడుచుకుంటా తట్టా బుట్ట వేసుకొని పిల్లల్ని నెత్తిన పెట్టుకొని అలా చాలా మంది సిరియన్ రెఫ్యూజీస్, తర్వాత ఇరాక్ నుంచి వచ్చిన కొంతమంది, అటువైపు నుంచి ఇటువైపు నుంచి యూరప్కి రిలేటెడ్ ఉన్న ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఏంటంటే ఒకప్పుడు వీళ్ళు మేము కొంతమందిని తీసుకుంటాం, మీరు కొంతమంది తీసుకోండి, గ్రీస్ అని వాళ్ళని వీళ్ళని యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్ని పంచుకున్నారు అనమాట. గుళ్ళో ప్రసాదం పంచుకున్నట్టు కొంతమందిని పంచుకున్నారు. బట్ స్టిల్ ఇంకా వస్తానే ఉన్నారు. రోజు కేస్తామని న్యూస్ ఛానల్స్ వాళ్ళు అమెరికా ఈకెళ్ళు దొబ్బుతుంటారు. ఏంటంటే బోట్లు వస్తుంటాయి, దగ్గర రోజుకి 1000 నుంచి 1500 బోట్లు, 1500 మంది బోట్లో ఇక్కడికి వస్తుంటారు. ఎవరు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళందరికీ భోజనం పెట్టాలా, 3 పూట్ల ఉండటానికి ఇల్లు ఇవ్వాలా. వాళ్ళు మంచి 5 స్టార్ హోటల్లో ఉంటారు. మందే ఉంది, ఉద్యోగం చేస్తూ చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాం కానీ. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడొక్కడ జాబ్ ప్రొవైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బతకడానికి దారి కావాలి కాబట్టి గవర్నమెంట్ ఏమన్నది వాళ్ళని అసైలమ్ సర్వైవర్ క్లెయిమ్ చేసుకుంటుంటారు. వీళ్ళందరినీ దాటి ఇప్పుడు మీరు డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే మీకు జాబ్ వస్తుందా ఆలోచించండి. అమెరికా తీసుకుందాం, మొత్తం వచ్చారు కదా పంజాబ్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి దొంగసాటుగా దొడ్డిదారిని వచ్చిన వాళ్ళందరినీ పాపం వాడు రావడానికి 6 నెలలు పట్టింది, పంపించడానికి 6 గంటలు పట్టింది. ఫ్లైట్ ఎక్కించాడు, తోసిపడదు ట్రంప్. ఏమైంది? అలా 50 లక్షలు పోయినాయా? ఈ రకరకాలుగా ఏజెంట్లను నమ్ముకొని డబ్బులు మోసపోయిన వాళ్ళ పరిస్థితి. ఆ 50 లక్షలు పెట్టి నేను చెప్పిన ప్లాన్ ఎలా ఉంది? పర్ఫెక్ట్ లేదు. వాడు చిన్న బిజినెస్ పెట్టుకుంటాడు, బట్టల దుకాణం పెట్టుకోండి, టీ స్టాల్లో పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి పెట్టుకోండి. లైఫ్ ఈజ్ గ్యారంటీడ్. మన అమెరికా వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లీగల్గా ఉన్నాడు పరిస్థితి అక్కడ అల్లకలోలంగా ఉంది. ఒకప్పుడు వెళ్ళారు, సెటిల్ అయ్యారు, ఫైన్ అయిపోయింది. దట్ జమానా ఈజ్ గాన్. నేను చెప్పాను కదా ఒక వీడియోలో ఎగ్జాంపుల్. చెట్టు వేసారు, నాటారు, పళ్ళు వచ్చినాయి, అందరూ కోసుకొని తిన్నారు. మనం పోయేటప్పటికి ఏమైంది? కాలం అయిపోయింది. మళ్ళీ కాలం వస్తుంది అనుకునే లోపు చెట్టు ఎండిపోతుంది. సో ఇంకా పళ్ళు రావు దానికి, నో వే. కనీసం కింద కూర్చుందామన్నా కానీ ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత కొమ్మలు మిగిలితే వర్షం వచ్చినా మన మీద పడుతుంది, లేకపోతే ఏదో వచ్చినా మన మీద పడుతుంది. ఇంక 4 రోజులు పోతే చెట్టు ఊడి కింద పడిపోతుంది. అసలు అక్కడ ఏముండదు. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. సో జనాలు ప్రతి చోట ఎక్కువైపోయారు. మీరు ఎవరైనా సరే
ఈ ఏజెంట్ల ద్వారా అబ్రాడ్ రావాలనుకుంటే డబ్బులు పోతాయి అని ఫిక్స్ అయ్యి మీరు ఇవ్వండి. ఇప్పటికీ గుడ్డిగా చాలా మంది ఏజెంట్లను నమ్ముతున్నారండి, చాలా మంది నమ్ముతున్నారు ఏజెంట్లని. ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. మీరు ఒక్కటి మాత్రం నమ్మండి, ఎవడో ఇన్స్టాగ్రామ్లో ఫారెన్ పబ్లో మందు తాగుతా ఒక ఫోటో పెట్టాడు కదా అని చెప్పి వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఇన్స్టాగ్రామ్లో ఏ బిఎండబ్ల్యూనో కూర్చున్న ఫోటో పెట్టాడు కదా అని చెప్పి వాళ్ళ లైఫ్ బాగుంది అనుకోవద్దు. దూరపు కొండలు నునుపు వస్తే కానీ తెలుస్తే ఇక్కడ బాధలు అనేవి. అక్కడ ఉంటే ఏంటంటే పౌండ్కి 100 రూపాయలు, డాలర్కి 85 రూపాయలు, మన దిరమ్స్కి ఏమో 26 రూపాయలు, ఇట్లా లెక్కేసుకోవద్దు. అట్లా లెక్కేసుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇండియాలో ప్రశాంతంగా బతకగలిగితే బతకండి. డబ్బులు 30 లక్షలు 40 లక్షలు. ఇప్పుడు నేను మొన్న చూశాను, ఏది ఒక యూరప్ జర్మనీలకి వాటికి ఫ్రాన్స్కి ఏజెంట్లు 30 lakhs 40 lakhs తీసుకుంటున్నారంట. బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ? గ్యారంటీ లేదు. వాడు తీసుకుంటాడు, అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది, మనం రేపు ఎల్లుండి అయిపోయి మాట్లాడేసిన నేను అంటారన్నమాట. సో ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఈ నా వీడియోని అవేర్నెస్ కోసమైనా సరే అట్లీస్ట్ మీరు షేర్ చేయండి. నా రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే ఇంకా చాలా మంది మన తెలుగు వాళ్ళే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఎవడైనా సరే వచ్చి ఏదైనా కంట్రీకి తీసుకెళ్ళాలి అంటే చాలా కామెంట్స్ కూడా వస్తుంటాయి. సార్ నేను ఇంటర్ చదివే అమెరికా ఎట్లా రావాలని ఎవడో కామెంట్ పెడతాడు యూట్యూబ్లో. సార్ నాకు ఏదో పాలిటెక్నిక్ ఉంది, నేను అమెరికా వచ్చి బిజినెస్ పెట్టుకోవచ్చు అని. అంటే పాపం తప్పు కాదండి, ఎవరిది వాళ్ళ తప్పు కాదు, అందరికీ ఉంటుంది. ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్ లైఫ్, ఫారెన్ 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 టీవీలో చెప్పి 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 లేకపోతే ఇన్స్టాగ్రామ్లలో చూపించి ఆ రోడ్లు ఈ రోడ్లు అన్నీ చూపించి ఆ స్టైల్గా ఉండేటప్పటికీ వీళ్ళందరికీ ఏంటంటే పాపం ఎవరికైనా ఇప్పుడు వచ్చి ఎవరైతే బతుకుతున్నారో వీళ్ళు ఒకప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి అలానే ఉండదు. వాళ్ళు వచ్చారు, సెటిల్ అయ్యారు. కానీ ప్రజెంట్ కొత్త వాళ్ళు రావడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకు అంటే జనాభా ఎక్కువైపోయారు, అసలు పట్టలేనంత అయిపోయారు. సో ఇప్పుడు మన 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 హైదరాబాద్ కూడా ఎలా అయిపోయిందండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు పాపులేషన్ 10 lakhs, ఇప్పుడు 1,50,00,000 1,60,00,000 తగ్గ నాకు తెలిసి 2 కోట్లకు కూడా వెళ్తుందని చెప్పి విన్నా. ఏమైంది, బాగా ఎక్కువైపోయింది. ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది కదా, జనాలు ఎక్కువైపోతే సేమ్ అలానే అయిపోయింది. ప్రతివాడు బతకడానికి ఏదో ఒక దారి ఎత్తుకుంటూ వస్తున్నారు. ఉద్యోగం రానోడు ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నాడు, లేకపోతే కూలి పనికి వెళ్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. సో డబ్బులు దయచేసి వేస్ట్ చేసుకోకండి, నా మాట నమ్మండి. ఎవరైనా మీకు ఆ వీసా ఇప్పిస్తా, ఈ వీసా ఇప్పిస్తా, 30 లక్షలు అయింది, 20 లక్షలు అయింది, 40 లక్షలు అయింది అంటే అదంతా ఫ్రాడ్ భయ్య, 100% ఫ్రాడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కుక్క బతుకవుతుంది, వర్ణనాతీతం. నేను చాలా మందిని చూశాను, నేను అబ్రాడ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు ఏ దొంగ వీసా మీద తీసుకొస్తారు. చాలా మంది నిజంగా అసలు వాళ్ళు విజిట్ వీసా మీద వస్తున్నారా, లేకపోతే మన వర్కర్ వీసా మీద వస్తున్నారా, అసలు ఏ వీసా మీద వస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే పాస్పోర్ట్, దాంట్లో ఒక స్టాంపు. వాడు ఎయిర్పోర్ట్లోకి పోయిన తర్వాత ఏం వీసారా ఇది అంటే తెలియదు సార్, ఇంగ్లీష్ రాదు పాపం వాళ్ళకి. బతకాలి, అందరూ బతకాలి, కాదని అంటలేదు, ఇట్లని చెప్పి మోసపోవద్దు. నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు చక్కగా బిజినెస్ పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ డబ్బులు ఇచ్చి మాత్రం అబ్రాడ్కి మోసపోకండి. మోసం చేయడానికి రెడీగా చాలా మంది ఉన్నారు. మీరు ఎవడైనా వచ్చి ఫ్రీగా ఏదో జరిగిపోతుంది అంటే మాత్రం దయచేసి నమ్మకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.